సీతం కళాశాలలో అవుతుంది. సెలక్షన్స్ అక్కడ ఎన్సీసీ పిల్లల కోసమే సెలక్షన్స్ వాళ్ళు ముందుగానే మనకి ఇంటిమేట్ చేస్తారు సార్. ఎన్సీసీ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు పలానా రోజు వస్తామని. సో ఆ రోజే సెలక్షన్స్ అవుతాయి. మాకు వాళ్ళు బిఫోర్ ఇంటిమేషన్ ఇచ్చారు. మేము స్టూడెంట్స్ కి కూడా బిఫోర్ 1 వీక్ నుంచి కూడా ఇంటిమేషన్ ఇచ్చాను సార్. వీటికి ఏంటి ఉండాలని కూడా మేము స్టూడెంట్స్ చెప్పాను సార్. రన్నింగ్, హైట్, వెయిట్, ఆ తర్వాత షిటప్స్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ మీద వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు సార్. ఎన్సీసీ వాళ్ళు ఆర్మీ వింగ్ సార్, పర్టికులర్ గా 2 years CTR ఎన్సీసీ విశాఖపట్నం వాళ్ళు. సో వాళ్ళ రూల్స్ మేరకే మేము ఈ రోజు మార్నింగ్ కండక్ట్ చేసాం సార్. ఫస్ట్ వాళ్ళు రాగానే లిస్ట్ అవుట్ చేసుకున్నారు సార్ క్యాడెట్స్ అన్ని కూడా. అంటే క్యాడెట్స్ మీన్స్ స్టూడెంట్స్ లిస్ట్ అంతా తీసుకున్నారు. ఫస్ట్ రన్నింగ్ సార్. దాన్ని ఏంటి అంటే మా కాలేజ్ యాక్చువల్ గా 1.6 km, ఒక రౌండ్ 800 meters సార్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ అయిపోయి సెకండ్ రౌండ్ లో ఉన్నప్పుడు అబ్బాయి మేబీ పడిపోయాడు సార్. అంటే అది కూడా టర్నింగ్ లో మాట. ఎగ్జాక్ట్ గా మేము అందరూ ఎండింగ్ పొజిషన్ లో ఉన్నాం సార్. మేము పడిపోగానే మా పీడీ సార్ వెళ్ళారు. అక్కడ మాకు డాక్టర్ కూడా పెట్టాము. మామూలుగా మెడికల్ క్యాంప్ అంటే ఒక డాక్టర్ ఉంటారు కదా సార్, మేము ఆర్ఎంపీ డాక్టర్ కూడా పెట్టాము. ఆయన ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లిపోదాం సిపిఆర్ చేశారండి. చేయగానే ఆ పొజిషన్ బాగాలే తీసుకెళ్ళిపోయి ఇమీడియట్ గా కార్ లో ఎక్కించేసి అబ్బాయిలు కూడా ముగ్గురు ఎన్సీసీ పిల్లలు కూడా అబ్బాయితో పాటు వచ్చారు సార్. మా పీడీ గారు తీసుకొని వచ్చారు సార్ హాస్పిటల్. మాకు ఫోన్ చేయగానే మొత్తం మేనేజ్మెంట్, మీ ఎన్సీసీ ఆఫీసర్స్, క్యాంప్ కు వచ్చినటువంటి ఎన్సీసీ సెలక్షన్ ఆఫీసర్స్, ఆర్మీ వాళ్ళు కూడా అందరూ అటెండ్ అయ్యారు సార్. ఈ రోజే సార్, 1 day క్యాంప్ సార్. పాప పేరు సాయి కిరణ్ సార్, సెకండ్ ట్రిపుల్. నా పేరు నేను కళాశాల గర్ల్స్ ఎన్సీసీ ఆఫీసర్ సార్, లెఫ్టినెంట్ ఎం వరలక్ష్మి.